ఎందుకంటే ఆజ్ఞ ఇంపార్టెంట్. ఆజ్ఞ అతిక్రమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే నరకం. ఆజ్ఞ విషయంలో లేని జాగ్రత్త, ఆజ్ఞ విషయంలో లేని నిష్ఠ, పద్ధతుల విషయంలో ఎక్కడ లేని నిష్ఠ వచ్చేస్తుందండి. ఈరోజు గుడ్ ఫ్రైడే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్, అబ్బా అది ఇది అనుకుంటూ ఏం నిష్ఠ, ఏం పద్ధతి, అది మాత్రం చాలా ఖరాఖండిగా పాటిస్తుంటారు. పద్ధతులు పాటించేంత శ్రద్ధగా ఆజ్ఞలు పాటించారు చూడు క్రైస్తవులు. సిగ్గులేని క్రైస్తవ్యమా, ఎన్నాళ్ళ వరకు ఆజ్ఞను విడిచిపెట్టి ఆచారాల వైపు తిరుగుతారు, మీకు సిగ్గుందా అని మాట్లాడే వాళ్ళే ఒక ఖచ్చితంగా వాళ్ళు ఉండే. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కన్న తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ నామంలోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని ఆయన మాటలు వినబడినటువంటి మాటలను హృదయంలో భద్రపరుచుకొని దేవుని మాటలను గౌరవించి విలువిచ్చి ఆ మాటల ప్రకారంగా బ్రతకాలనేటువంటి ఆలోచన, ఉద్దేశం కలిగి వచ్చి కూర్చున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులైనటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కొంతమంది తెలియచేసినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మంచి రోజు అని అన్నారు. ఈరోజు మంచి రోజు అనగానే అంటే ఏ రోజు అని అంటే, ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు గుడ్ ఫ్రైడే కదా అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఓహో, ఈరోజు గుడ్ ఫ్రైడే అనమాట. అంటే వాస్తవం చెప్తున్నానండి, అలా వాళ్ళు తెలియచేసేంత వరకు నాకు కూడా ఐడియాలో లేదు ఈరోజు గుడ్ ఫ్రైడే అని. గుడ్ ఫ్రైడే అని అంటే మంచి శుక్రవారం. సంవత్సరానికి, ఒక సంవత్సరంలో కంప్లీట్ గా ఒక 52 శుక్రవారాలు వస్తాయి. సంవత్సరం మొత్తంలో ఉన్నటువంటి 52 శుక్రవారాలలో ఈ శుక్రవారమే గొప్పది, లేదంటే ఈ శుక్రవారమే మంచిది, మిగతా శుక్రవారాలు ఏవి మంచివి కావు అనే ఉద్దేశం. ఒకసారి ఆలోచన చేద్దాం మనం. దీని గురించి కూడా కొన్ని విషయాలు మేము ముందుంచాలనేటటువంటి ఆలోచన కలిగింది. అయితే నాకేమనిపించింది అంటే, నేను క్రీస్తులోనికి రాకముందు, క్రైస్తవ్యంలోనికి నేను రాకముందు నేను విన్నటువంటి మాటలు ఏంటంటే, ఈరోజు మంచిది, లేదంటే ఈ గడియ మంచిది, ఈరోజు చాలా మంచి రోజు అంట, ఏదైనా చేస్తే ఈరోజు చేయాలి అనేటటువంటి ఆలోచనలు నేను క్రైస్తవ్యంలో రాక మునుపు లోకంలో ఉన్నప్పుడు విన్నటువంటి మాటలు. అలాంటి మాటే వినటం జరిగింది అనమాట ఈరోజు. అంటే ఈరోజు మంచి రోజు. ఎందుకు మంచి రోజు అని అంటే, శుక్రవారం గుడ్ ఫ్రైడే అని చెప్పేసి చెప్పటం జరిగింది. అప్పుడు నేను అడిగాను, 52 శుక్రవారాలలో సంవత్సరం మొత్తంలో ఈ వారమే, అంటే ఈ శుక్రవారమే మంచిదా? ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో, ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో అని చెప్పేసి ఆలోచన చేస్తే, క్రైస్తవ్యం అనేటటువంటిది మార్గం. మార్గం అని దేన్ని అంటారు, మతం అని దేన్ని అంటారు అని అంటే, మతం అనగా అందులో అనేక ఆచారాలు, అనేక సాంప్రదాయాలు, పద్ధతులు, పండుగలు, మరి ముఖ్యంగా రకరకాలైనటువంటి పండుగలు ఉంటాయి. అవి కూడా దేవుడు ప్రవేశపెట్టినటువంటిది, లేదంటే దేవుడు చేయమన్నటువంటివి కాకుండా మనుషులు. మతం అంటే మనిషి యొక్క మతిలో నుండి వచ్చినటువంటి ఆలోచనలను, పద్ధతులను ఆచరించేటటువంటి విధానాన్నే మతం అని అంటారండి. మతం అంటే ఏంటో కాదు. మతం అంటే మనుషులు ఆలోచించుకొని ఇది మనకు మంచిది, ఇలా చేస్తే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, బాగుంటుంది అని మానవ ఆలోచనలతో మనిషి ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతులను పాటిస్తూ, ఆ పద్ధతులకు విలువిస్తూ, మనుషులు కల్పించినటువంటి పద్ధతులకు విలువిస్తూ బ్రతికేటటువంటి వ్యవస్థనే మతం అని అంటారు. మరి మార్గం అంటే మానవ శ్రేయస్సు కొరకు ప్రతి మనిషి తన జన్మ పరమార్థం తెలుసుకొని స్వర్గలోకానికి, శాశ్వత లోకానికి వెళ్ళగలిగేటటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునే విధానంలో నడిపించేటటువంటి మాటలని మార్గం అని అంటారు. అలా మన కొరకు, ప్రపంచ మానవాళి కొరకు మార్గాన్ని ఏర్పాటు చేసింది దేవుడు. దేవుని మాటలను అనుసరిస్తే, దేవుని ఆజ్ఞలను మనం అనుసరిస్తే మనం జీవితానికి శ్రేయస్కరం, మన జీవితం వెలుగుమయంగా ఉంటుంది, చైతన్యవంతంగా ఉంటుంది, అందరికీ అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఆచారాలు, అనవసరమైనటువంటి పద్ధతులు అనేవి ఉండవు దేవుని ఆజ్ఞల దగ్గరికి వస్తే. సో అలా దేవుని ఆజ్ఞలు కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని మతంగా మారుస్తున్నారు. చాలా బలంగా మతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు మార్గాన్ని. ఎందుకనంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా భారతదేశ చట్టం ఒకటి ఉంది. మనకు అర్థం కావడం కోసం చెప్తాను. చట్టం ఎప్పటికీ కాదు మతం. ఆ చట్టాన్ని, భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని మతం అని ఎవడని అనగలరా? ఎందుకంటే అందులో ఉన్నాయి కేవలం ఆజ్ఞలే. అలాగే ఇది ప్రపంచానికి చట్టం.
దీన్ని మతం అనకూడదు, మతం అనరాదు, మతంగా మార్చరాదు. ఎప్పుడు మతంగా మారుతుంది అని అంటే, అమృతంలో ఒక చుక్క విషం పోస్తే విషపు నీళ్లు అన్నట్టు పరిశుద్ధమైన దేవుని మాటలలో మానవ పద్ధతులను, మానవులు కల్పించేటటువంటి ఆచారాలను ఇందులో జొప్పిస్తే అదేమైపోతుంది అని అంటే కల్పితమైపోతుంది. దాంతో పాటుగా అదొక మతంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు, అనేక మతాలు, ఎన్ని మతాలు అయితే ఉన్నాయో అన్ని మతాలలో ఏం జరుగుతుంది అని అంటే దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు ఇవ్వడ. దేవుని మాటలు కలిగిన ఏకైక మార్గం, ఏకైక పుస్తకం బైబిల్. అదే క్రైస్తవ్యం. క్రైస్తవ్యంలో ఉన్నటువంటి పరిశుద్ధ పుస్తకం. దాన్ని ఎంత ఘోరంగా మార్చేశారని అంటే, పౌలు గారు ఇలాంటి పద్ధతులను, అంటే మూల పాఠాలు అంటారు వీటిని, అంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులు, లేదంటే పండుగలు, ఒక దినాన్ని గ్రేట్, ఇంకొక దినం మంచిది కాదు, ఒక దినం మంచిది అని చెప్పేసి మాట్లాడుకునేటటువంటి విధానాన్ని అలవాటు చేసుకొని, పాత నిబంధనలో దేవుడు వాస్తవాన్ని చూపించడానికి, నిజాన్ని చూపించడానికి ఛాయారూపకమైనటువంటి కొన్ని ఆచారాలు, పద్ధతులు, పండుగలు ప్రవేశపెట్టాడు దేవుడు పాత నిబంధనలో. ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాటన్నిటిని కొట్టేశాడు. శరీర సంబంధమైన ఆచారాలు కానివ్వండి, పండుగలు కానివ్వండి, అమావాస్య ఏవి లేవు. అలాంటి వాటి గురించి మనం ఆలోచించకూడదు అనే విషయం కొత్త నిబంధనలో పౌలు గారు తెలియజేసినటువంటి ఒక విషయం ఉంది, మీకు చూపిస్తాను. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనానికంటే ముందు ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి పనుల గురించి 13 నుంచి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా, ఎవరు అన్యులు మృతులై ఉండగా, దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, అంటే ధర్మశాస్త్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా, అంటే యేసుక్రీస్తుతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరిచెను. కాబట్టి ఇది జరిగింది. కాబట్టి 16వ వచనంలో చెప్తున్నాడు, అన్నపానముల విషయములోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇవ్వకండి. అది మేకులతో కొట్టేశాడు, సిలువకు వేసి దాన్ని తుడిచేశాడు. ఆ ఆచారాలు, పద్ధతులు అవి ఛాయ, నిజ స్వరూపం వచ్చిన తర్వాత నీడతో పని ఏముంటదండి? కాబట్టి అందులో ఉన్నటువంటి నీడను వదిలేయండి. అన్నపానముల విషయాలలో ఉన్నటువంటి ఆచారాలు, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇవ్వకండి. ఎందుకనంటే ఇవి ఇప్పుడు చెప్పినటువంటి ఇవన్నీ రాబోవు వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. మరి క్రీస్తు వచ్చాడా లేదా అంటే వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నిజాన్ని పట్టుకోవాలి గాని మరలా పాత వాటికి మూల పాఠం వైపుకు తిరగటం అనేటటువంటిది తప్పు కదా. ఆ తప్పే నేడు ఉన్నటువంటి క్రైస్తవ్యం చేస్తూ ముందుకు సాగుతుంది కదా. ఒకసారి ఆలోచన చేయండి. అయితే ఒకవేళ క్రీస్తులో ఉన్నటువంటి నిజంలో ఉండకుండా మరలా మూల పాఠం వైపు తిరిగితే ఏం జరుగుతుంది? దానివల్ల ఏమైనా నష్టమా? ఏంటి బ్రదర్, ఇప్పుడు మేము గుడ్ ఫ్రైడే అన్నాము, ఏం చేస్తాం గుడ్ ఫ్రైడేలో? దేవుడిని జ్ఞాపకం చేసుకుంటాం కదా, యేసుక్రీస్తు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదా, నీకెందుకు బాధ, నీకెందుకు ఇబ్బంది అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు మన క్రైస్తవ్యంలో. లిబరల్ క్రిస్టియానిటీ, జనరల్ క్రిస్టియానిటీ, అలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. సో ఏమైనా నష్టం ఉందా లేదా అనేటటువంటి విషయానికి వస్తే మనం ఒక మాట చూసుకుందాం. అసలు ఉందా నష్టం ఏమైనా ఇట్లాంటి పండుగలు చేస్తే అని అన్నప్పుడు, గలతీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు మరొక మాట కూడా తెలియజేశారు. ఒక్కసారి మనం 10వ వచనాన్ని చూద్దాము. 4వ అధ్యాయము, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మరి 10వ వచనం అర్థం కావాలంటే పైన ఉన్నటువంటి 8, 9 వచనాలు ఒక పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి సందర్భం, విషయాన్ని మనకు అర్థం కావాలి అంటే సందర్భం కూడా అర్థం కావాలి. ఆ కాలమందైతే అనంటే కాలమందైతే క్రీస్తుకు పూర్వపు కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు, బాగా వినండి, బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇంతకు మునుపు ఏం చేశారు? మునుపు దేనికి దాసులయ్యారు? నిష్ప్రయోజనమైంది ఏంది, బలహీనమైంది ఏంది అని అంటే ఆచారాలు, పద్ధతులు, పండుగలు, అమావాస్యాలు, ఒక దినం గొప్పది, ఒక దినం అది ఇది అని చెప్పేసి చూసుకోవటం లాంటివి.
అదే కింద చెప్తున్నాడు 10వ వచనంలో, మీరు దినములను, మాసములను, ఉత్సాహ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అయితే ఏంటట, ఆచరిస్తే ఏంటట అంటే, మీరు ఆచరిస్తున్నటువంటి ఈ విధానాన్నంతటిని బట్టి చూస్తుంటే మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను, భయం వేస్తుంది. ఇంత చెప్పి, ఇంత ప్రయాసపడి, సంఘానికి నడిచి, అంత చేసిన తర్వాత ఫైనల్ గా చనిపోయిన తర్వాత నరకానికే వెళ్ళారనుకో, పడిన ప్రయాస వ్యర్థమా కాదా అంటే చెప్పండి. అదే పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను మీ కొరకు మీ విషయమందు పడిన ప్రయాస అంత వ్యర్థమైపోతుందేమోనని. అంటే వ్యర్థమైపోతుందా? వ్యర్థమైపోతుందేమో అని భయం వేస్తుంది నాకు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చేసేటటువంటి పనుల వల్ల ఈ ప్రయాస అంతా వ్యర్థమైపోవటం అని అంటే మనం నరకానికి సరిపోవటం అంటే ప్రమాదం ఉందా అని అంటే ఉంది, 100% ఉంది. ఈరోజు హడావుడి చూడండి, గుడ్ ఫ్రైడే అంటే ఈ రోజే కాస్త నీతిగా, నిజాయితీగా, అబద్ధం ఆడకుండా ట్రై చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడేమో ప్రతిక్షణం చేయాలి ఆ పనులు అని అంటే ఈ రోజు మాత్రమే పండగ క్రైస్తవులు అన్నట్టుగా దండగ పనులన్నీ చేసుకుంటూ. ఈ గుడ్ ఫ్రైడే ఎవరు పెట్టారండి? కరెక్ట్ గా మనం ఆలోచన చేయండి. దేవుడు ఏమైనా ఎక్కడైనా ఆజ్ఞాపించాడా గుడ్ ఫ్రైడే ఈ రోజు మంచి శుక్రవారము గుడ్ ఫ్రైడే అని 26 పుస్తకాల్లో ఎక్కడైనా దాగి ఉందా? ఎందుకు పడి చచ్చిపోతున్నారు దాని మీద క్రైస్తవ్యం మొత్తం? మళ్ళీ మనం ఏమైనా దీని గురించి ఏమైనా మాట్లాడితే మనల్ని వదిలేస్తారు. వాళ్లకు నోటికొచ్చినంత, మనసుకు తోచినంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసి మనమేదో అబద్ధం మాట్లాడుతున్నట్టుగా చిత్రీకరించేసి, వీళ్ళు ఎప్పుడు అంతే, వీళ్ళకు పని పాట ఉండదు, వీళ్ళు ఎప్పుడు అంతే అని మాట్లాడుతున్నారు. కానీ ఒకసారి పాతకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు కానివ్వండి, కొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు కానివ్వండి, చెప్పినటువంటి ఒక కామన్ పాయింట్, అంటే అక్కడే ప్రవక్త చెప్పినటువంటి మాటనే ఎత్తి మీరు అలాంటి వాళ్లే అని చెబుతూ యేసుక్రీస్తు ప్రభువు వారు పలికిన ఒక మాట చూపిస్తాను. మనందరికి బాగా తెలిసినటువంటి మాటే. జాగ్రత్తగా ఆలోచన చేస్తే మార్కు సువార్త 7వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు చూద్దాం. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు బాగా వినండి, వారు మానవులు కల్పించిన పద్ధతులు, బాగా వినండి, మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి ఏషియా ప్రవచించినది సరియే అని యేసు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు ఈ వేషధారులు? మానవులు కల్పించిన పద్ధతులేంటి? ఈ మానవులు కల్పించిన పద్ధతులని దేవోపదేశములని బోధిస్తున్నది ఎవరు? ఆలోచన చేయండి. ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా గుడ్ ఫ్రైడే అని ఉందనుకోండి, అది దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. చేయమని ఉందా, చేయకూడదని ఉందా అనేది పక్కన పెడితే కనీసం గుడ్ ఫ్రైడే అనేటటువంటి మాట ఉందా? లేదు. ఎవరు దీన్ని ప్రవేశపెట్టింది? మనుషులు. ఈ మనుషులు కల్పించిన పద్ధతి. నాట్ ఓన్లీ గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఈస్టర్ కానివ్వండి, శ్రమ దినాలు కానివ్వండి. అంటే శ్రమ దినాలు అంటే శ్రమ అనే మాట, శ్రమ అంటే కీడుకు చిహ్నమే కదండి, కీడు గుర్తే కదా. అంటే అవన్నీ పాడుబడ్డ దినాలు, అవన్నీ చెడ్డ దినాలు. సడన్ గా ఎంట్రీ ఇచ్చింది మంచి దినం. క్రైస్తవ్యంలో ఈ దారుణం కూడా ఉందండి. శకునం చెప్పే వాళ్ళు క్రైస్తవ్యంలో లేరు అని అనుకుంటే, అబ్బో శకునం చెప్పే వాళ్ళు కూడా క్రైస్తవ్యంలో ఉన్నారు. ఈ రోజు మంచిది, ఆ 40 రోజులు చెడ్డవి, పెళ్లిళ్ళు చేసుకోకూడదు, శుభకార్యాలు చేసుకోకూడదు, డిమ్ముగా బ్రతకాలే, రోజుకొక్క పూటే మేయాలి మనం అనేటటువంటి దౌర్భాగ్యపు బోధకులు కూడా తయారైపోయారు. ఎంత చెప్పినా మారదు క్రైస్తవ్యం, ఎంత చెప్పినా మారదు. అందుకోసమే ఎంత చెప్పినా మారకపోయినా మరి ఎందుకు చెప్తున్నారంటే, కొందరైనా ఒకరిద్దరు ఆలోచిస్తారేమో అనేటటువంటి ఆలోచనతో చెప్తాం. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ ఆలోచిస్తే దైవోపదేశములను ప్రకటిస్తున్నారు. దైవోపదేశాలని ప్రకటిస్తున్నది ఏంటంటే మానవులు కల్పించిన పద్ధతులు. ఈ క్రిస్టమస్ కానివ్వండి, గుడ్ ఫ్రైడే కానివ్వండి, ఈస్టర్ కానివ్వండి, ఇంకా చాలా చాలా పండుగలు, చాలా చాలా రకాలైనటువంటి పద్ధతులు కూడా ప్రవేశపెట్టించారనుకోండి. ఇవన్నీ కూడా బైబిల్లో లేనివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటయ్యానంటే మానవులు కల్పించిన పద్ధతులు. ఈ మానవులు కల్పించినటువంటి పద్ధతుల్ని దైవోపదేశములని బోధిస్తున్నారట. తర్వాత 8వ వచనం చూడండి ఏమంటాడు,
మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. అదే కదా ఇప్పుడు ఈరోజు చాలా నిష్ఠగా గుడ్ ఫ్రైడే అండి, గుడ్ ఫ్రైడే అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. రేపటి నుంచి ఎందుకు ఉండదు? ప్రతిదినం ఎందుకు ఈ సోయి లేదు? ఈ రోజు ఎందుకు ఈ స్పృహ, ఈ సెన్స్ నీకు ఎందుకు వచ్చింది? అంటే మానవులు కల్పించిన పద్ధతుల కొరకు మనుషుల పారంపర్య ఆచారము గైకొనటం కోసము ఏం చేస్తున్నారు తెలుసా? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్య ఆచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. చూసారా? బొత్తిగా నిరాకరిస్తారు మీరు. ఎందుకంటే ఆజ్ఞ ఇంపార్టెంట్. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమిస్తే నరకం. ఆజ్ఞ విషయంలో లేని జాగ్రత్త, ఆజ్ఞ విషయంలో లేని నిష్ఠ, పద్ధతుల విషయంలో ఎక్కడ లేని నిష్ఠ వచ్చేస్తుందండి. ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్, అబ్బా అది ఇది అనుకుంటూ ఏం నిష్ఠ, ఏం పద్ధతి, అది మాత్రం చాలా ఖరాఖండిగా పాటిస్తుంటారు. పద్ధతులు పాటించేంత శ్రద్ధగా ఆజ్ఞలు పాటించారు చూడు క్రైస్తవులు. ఇకపోతే 13వ వచనంలో ఏం చెప్తున్నారు చూడండి. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురు. అవును, అనేకములు సృష్టించేశారు. క్రిస్టమస్ బైబిల్లో లేనిది, ఈస్టర్ బైబిల్లో లేనిది, గుడ్ ఫ్రైడే బైబిల్లో లేనిది, ఇంకా ఏవేవో కల్పించేశారు. ఇవన్నీ అనేకములు కల్పించేశారు. వాటిని ఎంత శ్రద్ధగా పాటిస్తారో కదా. ఆ శ్రద్ధ దేవుని ఆజ్ఞల విషయంలో ఒక్క విషయంలో అయినా వస్తుందా? ఒక్క ఆజ్ఞ విషయంలోనైనా వస్తుందా? రాదు. చెప్పినా వినం. కరెక్ట్గా చెప్పాలంటేనండి, ఒకవేళ ఈ రోజుల్లో ఉన్నటువంటి ఈ క్రైస్తవుల్ని చూడటానికి ఏషియా గారు కానివ్వండి, యిర్మీయా గారు కానివ్వండి, ఏలియా గారు కానివ్వండి, ఎలీషా గారు కానివ్వండి, ఇలాంటి ప్రవక్తలు కనుక వస్తే, వాళ్లే కనుక ఈ సమయంలో ఉంటే ఏమనేవారో తెలుసా? వాళ్ళు ఏమని ప్రకటించేవారో తెలుసా? సిగ్గులేని క్రైస్తవ్యమా, ఎన్నాళ్ళ వరకు ఆజ్ఞను విడిచిపెట్టి ఆచారాల వైపు తిరుగుతారు, మీకు సిగ్గుందా అని మాట్లాడే వాళ్ళే ఖచ్చితంగా వాళ్ళు ఉండే. ఎందుకంటే చాలా పవర్ఫుల్ కదండి. వాళ్ళు వెనక ముందు ఆలోచించారు. ఉందా వచనం ఆజ్ఞానుసారముగా ఎవరైనా బ్రతకట్లేరా, సరాసరి డైరెక్ట్ అయిపోతారు. పౌరుషం కలిగినటువంటి, దేవుని విషయంలో పౌరుషం కలిగినటువంటి ప్రవక్తలు ఈ రోజు వాస్తవాలు చెప్పడానికి కూడా భయపడాల్సినటువంటి పరిస్థితులు. ఈ రోజు ఈ విధంగా దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించేసి మానవులు కల్పించిన పద్ధతుల మీద పడ్డారు క్రైస్తవులు. అందుకోసమే పరిస్థితులు మారుతున్నాయి. మళ్ళా వీళ్ళకి అనుకూలంగా పండుగలు, వీళ్ళకి అనుకూలంగా వీళ్ళ పద్ధతుల ప్రకారంగా మార్చుకోవటం, మరలా మన ఇష్టానుసారంగా బైబిల్ని చేత పట్టుకుని దేవుణ్ణి అబదిక్కునిగా చిత్రీకరిస్తూ ఆజ్ఞల్ని ఖాతరు చేయకుండా బ్రతుకుతూ ఉండాలి అని అంటే ఏం చేయాలో తెలుసా? నెక్స్ట్ కాంగ్రెస్ రావాలి. కాబట్టి ఈ రోజు ప్రతి దుర్మార్గమైన దొంగ బతుకులందరూ దేని మీద పడ్డారు తెలుసా? మీరు బీజేపీ కోటేయకండి, మీరు దీని కోటేయండి, దాని గురించి నీకెందుకు, వాటి గురించి నీకెందుకు చెప్పు. ప్రపంచంలో ఎవరు ఉండాలి, ప్రజల్ని ఎవరికి అప్పచెప్పాలి, ఎవరి గద్దెనెక్కించాలి, ఎవరి హ్యాండ్ ఓవర్ లో పెట్టాలి అనేది సమస్తం ఆయన చిత్తం కదా. ఆయన జరిపిస్తాడు. ఎవరిని పెట్టాలో ఆయన చిత్తము, ఎవరిని తీసేయాలో, ఎవరిని ఉంచాలో సమస్తం ఆయన ఇష్టం. కానీ ఈరోజు దేవుణ్ణి నమ్ముతున్నామనే పేరే తప్ప దేవుని మీద ఒక్క 1% కూడా విశ్వాసం లేని దొంగ బోధకులు బాగా పాపులారిటీ అయ్యారు. వాళ్ళందరూ యూట్యూబ్ లోకి వచ్చేసి ఏమని మాట్లాడతారు తెలుసా? ఇదిగో మనం మంచి వాతావరణాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి, దేవుడు ఉన్నాడనేటటువంటి భ్రమలో ఉండేరు కాక వదిలేయండి, దేవుడు లేడు కానీ మనం ఏం చేద్దామని అంటే మన వాతావరణం మనమే క్రియేట్ చేసుకుందాం అబ్బా. కాబట్టి జాగ్రత్త, ఓటేసేటప్పుడు ఫలానా వాళ్ళకి ఓటేయండి, ఫలానా వాళ్ళకి వేయద్దు. అసలు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? అసలు ఉన్నారనుకుంటున్నారా, లేరనుకుంటున్నారా? సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసేది ఎవరు? సమస్తాన్ని స్థాపిస్తున్నది ఎవరు? అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళని నమ్ముతాం మనం. యేసుక్రీస్తు కాలంలో కానివ్వండి, ప్రవక్తల కాలంలో కానివ్వండి, ఎవరైతే ఫేమస్ బోధకుడు ఉంటాడో అలాంటి వాళ్ళ మాటలే జనాలు వినటం. కానీ ఉన్నదున్నట్టుగా ప్రకటిస్తూ వెనకాల ఫాలోవర్స్ లేకుండా వాస్తవాన్ని ప్రకటిస్తున్నటువంటి ప్రవక్తను ఎవరు నమ్మరు? ఆ కాలంలో దొంగ ప్రవక్తల్నే నమ్మారు, ఈ కాలంలో దొంగ బోధకుల్నే నమ్ముతున్నారు మనుషులు. ప్రమాదమా కాదా చెప్పండి? ఎవరు సృష్టించారండి? మొదటి శతాబ్దంలో పవర్ఫుల్ క్రైస్తవులు అంటేనే వాళ్ళంటేనే క్రైస్తవ్యం అనేంత గొప్పగా బ్రతికినటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలు, వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళు ఎలా ఏం ఆచరించారు, ఎలా వాళ్ళు నడిచారు, వాళ్ళ జీవితాలు ఇదిగో కొత్త నిబంధనలో రాయబడ్డాయి. వాళ్ళు ఏనాడు గుడ్ ఫ్రైడే అనే మాట మాట్లాడలేదే, వాళ్ళు ఏనాడు క్రిస్టమస్ అనేటువంటి పదాన్ని కానీ ప్రవేశపెట్టలేదు, ఆ విధమైనటువంటి పనులు చేయలేదే. కానీ ఈ రోజు క్రియేట్ చేసుకుని, ఈ రోజు కల్పించుకుని పైనుంచి రికవర్ చేసుకోవటానికి ఎన్నో మాటల వల్ల ఏముంది బ్రదర్, ఈ రోజు గుడ్ ఫ్రైడే అంటాం, ఏం చేస్తాం చెప్పండి? మీరు మరీ మాట్లాడుతున్నారు కానీ ఏం చేస్తాం? దేవుణ్ణి స్మరించుకుంటాం.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే అంటే ఆయన మరణించిన దినము, ఆయన చనిపోయిన దినము, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇంతకు మేము చేస్తున్న తప్ప యేసు ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నది అని అన్నప్పుడు ఈ రకంగానే జ్ఞాపకం చేసుకోమన్నాడా? సంవత్సరానికి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడా? మరణాన్ని జ్ఞాపకం చేసుకోమన్నాడు, బాగుంది యేసు ప్రభు. కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు మరణాన్ని? ఇచ్చాడా లేదా ఆలోచన? ఆజ్ఞ ఇచ్చాడా లేదా? మాట రాయించాడా లేదా? అది జాత కాదు. ఆయన చెప్పిన లెక్కల ప్రకారంగా బ్రతకటం, ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడవటం అది జాత కాదు మనకు. మనమే కొత్త కొత్త పద్ధతుల్ని ప్రవేశపెట్టుకొని దాన్ని ఎంచక్క ఆసక్తితో ఇంట్రెస్ట్ కలిగి చేయటం అది మనకు ఇష్టం. ఎందుకంటేనండి ఈరోజు ఒక మాట, మేం దేవుని పిల్లలం, మేం దేవుని పిల్లలం, మేం దేవుని పిల్లలం, మేమే ఈ ప్రపంచంలో దేవుని పిల్లలమని వెర్రవిగినటువంటి జాతి ఇశ్రాయేలీయుల జాతి. కళ్ళ ముందు కళ్ళకు కట్టినట్టుగా కనబడే విధంగా చక్కగా పాత నిబంధనలు వాళ్ళ చరిత్ర పొందుపరిచారు కదా. ఎలా నాశనం అయ్యారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు నాశనం అయ్యారు చెప్పండి? విర్రవిగారు. మా దేవుడు మా కోసం అద్భుతాలు చేసి మమ్మల్ని రప్పించాడు, మేమే ప్రపంచ వ్యాప్తంగా దేవుణ్ణి కలిగినటువంటి వారం, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారం, మా దగ్గరే ఉన్నాడు దేవుడు అని చెప్పేసి వెర్రవిగినటువంటి వీళ్లను సర్వనాశనం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు కాదా? ప్రపంచంలోనే గొప్ప గొప్పగా కనబడే విధంగా మందిరాలు కట్టుకున్నారు. సొలొమోను గారు కట్టినటువంటి బంగారు దేవాలయాన్ని సైతము దేవుడు పడగొట్టాడా లేదా? దేవుని ఆలయమే, కానీ ఎవరు పడగొట్టాడు? దేవుడే పడగొట్టించేశాడు అన్యుల చేత. ఎందుకు? నీ బుద్ధి బాగలేదని, వాళ్ళ బుద్ధి గడ్డి తినదని చెప్పేసి దేవుడే ఏం చేశాడు? బబులోనీల్ని రప్పించి బంగారు దేవాలయాన్ని కంప్లీట్ గా పడగొట్టేశాడు. మనకు అర్థం కావాలి. ఎవరిచ్చారు పర్మిషను? అన్యులు వచ్చేసి గుడి కూడగొట్టడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? వీళ్ళ బతుకులు బాలేవు. ఈ రోజు దగ్గర దగ్గర అలానే జరుగుతుంది. అనేక చర్చిలు కూలగొడుతుంటే ధనం మీద ఎగబడినటువంటి దొంగ బోధకులు ఏం చేస్తున్నారు తెలుసా? ధర్నాలు చేద్దాం, అటు చేద్దాం, ఇటు చేద్దాం, అటు వెళ్దాం, అటు ఇటు వెళ్దాం అని చెప్పేసి వీడియోల మీద వీడియోలు మాట్లాడి సెంటిమెంటల్ ఫూల్స్ గా తయారు చేసి క్రైస్తవుల్ని అక్కడ చర్చి కూలగొడింది, మీరు ఏకమవ్వాలి, సంఘటితం అవ్వాలి. వీళ్ళు అసలు దేవుడిని నమ్ముతున్నారా? అసలు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నారా? అసలు లేరు అనుకుంటున్నారా? వీళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ బోధకులు ఎవడైనా ఒక్కడైనా దేవుడిని నమ్ముతున్నారా? ఒక మాట ప్రయోగిస్తానండి, ఏమనుకోకండి, బాధ మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నప్పుడు అసలు దేవుడు బతికే ఉన్నాడా చచ్చిపోయాడు అనుకుంటున్నారా మీరు అనిపిస్తుంది. అసలు దేవుడు ఉన్నాడనే స్వయంగా ఈ బోధకులు కనిపిస్తున్నాము. ఎందుకంటేనండి దేవుని పర్మిషన్ లేకుండా దేవుణ్ణి దాటి మందిరాన్ని కూలగొట్టే దమ్ము అన్యులకు వస్తుందా చెప్పండి మీకు? అసలు ఈ రోజు వ్యతిరేక శక్తులు అని చెప్పేసి మాట్లాడుతూ భయపడుతూ ఏదేదో చేస్తున్నారు కదా. ఏమంటే ఇంత మాత్రం సోయి లేదా? అసలు దేవుణ్ణి దాటి రాగలరా వాళ్ళు? అంటే దేవుణ్ణి మించి వస్తున్నారా వాళ్ళు? దేవుణ్ణి మించి వస్తున్నారా? ఈ లోకంలో వ్యతిరేక శక్తులుగా ఏర్పడినటువంటి వాళ్ళందరూ అలా ఏర్పడ్డరు. దేవుడు తెలీదా? వాడు క్రైస్తవుల మీదకి వస్తున్నారు, ఓకే. దేవుడు పర్మిషన్ ఇవ్వకుండానే దేవుణ్ణి దాటి నీ దాకా వచ్చి చర్చిలు కూలగొట్టగలిగే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? నిజంగా నీకు దేవుడి గురించి కొంచెం అవగాహన ఉన్న చెప్పు. అందుకోసమే బాధ. దేవుడే పర్మిషన్ ఇచ్చాడు నీ చర్చి కూలగొట్టడానికి. ఎందుకో తెలుసా? నీ బతుకులు అక్కడ బాలేవు, ఆ చర్చిలో జరుగుతున్న కార్యక్రమాలు బాలేవు. ఈ మనుషులు కల్పించేటటువంటి పద్ధతులకు విపరీత వాదముల్లోనికి వెళ్ళిపోయి, విపరీతంగా ఆచారాల్లోకి వెళ్ళిపోయి దేవుని ఆజ్ఞను బొత్తిగా విసర్జించినప్పుడు నిన్నెందుకు ఉంచాలి దేవుడు? అందుకోసమే విసర్జిస్తున్నాడు. నీ చర్చి కూలబడింది అని అంటే పర్మిషన్ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అని సోయి లేకుండా ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు. దాని కొరకు క్రిస్టియన్ ఆర్మీ అట, దాని కొరకు ఎత్తిన చేయి నరికేయడానికి సిద్ధం కండి. ఒకప్పుడు ఎప్పుడో చెప్పారు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని. అట్లాంటి కాలం కాదని చెప్పేసి ఒక దొంగ పాస్టర్లు రెచ్చగొడుతున్నారు. శరీరానుసారమైనటువంటి విధానంలో కలహాలకు రెచ్చగొడుతున్నారు. క్రైస్తవ్యాన్ని మతంగా మార్చడం కోసం ఆహర్నిశలు యూట్యూబ్ లో పనిచేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దొంగలున్నారు ఈ కాలంలో. దుర్మార్గులు ఉన్నటువంటి కాలం ఇది. ఈ దుర్మార్గులందరూ పాస్టర్ వేషం వేసుకునే తిరుగుతున్నారు, క్రైస్తవుల్ని రెచ్చగొడుతున్నారు. దానికి నీలాంటి వాళ్ళు ఉండాలి బ్రదర్. మన క్రైస్తవ్యాన్ని కాపాడటానికి నువ్వా కాపాడేది క్రైస్తవ్యాన్ని. ఆయనకి లేదు సిగ్గు, సపోర్ట్ చేస్తున్న వారికి లేదు సిగ్గు అనిపిస్తుంది నాకు. ఎవడు కాపాడగలడా అండి? మనుషుడు కాపాడగలరా క్రైస్తవ్యాన్ని? అసలు క్రైస్తవ్యం విస్తరించకుండా ఆపుతుంది వీళ్ళు. క్రైస్తవ్యం విస్తరించాలంటే త్యాగం మీద నడవాలి క్రైస్తవ్యం. ప్రాణ త్యాగాలు జరగాలి, బలి యాగాలు జరగాలి. ప్రేమతో అవసరం అనుకుంటే ప్రాణాన్ని కూడా పణంగా పెట్టాలి అని ఆజ్ఞలు పొందాము. ఇక్కడ మనం ఆజ్ఞలు, నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధుడవై ఉన్నావు అన్నప్పుడు ఏ సహోదరుడు? రక్షణ పొందిన చర్చకు వచ్చిన క్రైస్తవుడి నిమిత్తం, ఆ సహోదరుడి నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టాల్సింది. యేసు ప్రభు ఎవరి కోసం ప్రాణం పెట్టేది? రోజు ప్రాణం పెట్టిన దినం గుడ్ ఫ్రైడే అని చెప్పేసి బ్యాడ్ క్రియలన్నీ చేస్తున్నాడు. దేవునికి తలనొప్పి తెచ్చే క్రియలు చేస్తున్నాడు. అవునంటారా కాదంటారా ఆలోచన చేయండి. నిజంగా ఈరోజు క్రీస్తు మరణించిన దినం అంటే యేసు ప్రభు చెప్పాడు, ఆయన మరణించాడు అని అంటే అపోస్తులు మనకు సూచించారు.
మన నిమిత్తం ఆయన చనిపోయాడు అంటే ఎవరి నిమిత్తం? పాపుల నిమిత్తం చనిపోయాడు యేసుక్రీస్తు ప్రభువు. పాపుల నిమిత్తం ఆయన చనిపోయాడు అని అంటే దాన్ని బట్టి ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతున్నది అని అన్న. చూడండి ఒకసారి ఆ మాట చూడండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదనేది తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. అంటే ఎవరి నిమిత్తం? ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళ నిమిత్తం మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి నిమిత్తం పెట్టాలి మన ప్రాణం? బయట ఉండి వాస్తవం తెలియక దీని ఒక మతం అని అనుకుని వాళ్ళు రెచ్చిపోయి కొడుతున్నప్పుడు తిడుతున్నప్పుడు దానికి నువ్వు బలి అవుతూ, వాళ్ళు తిట్టినా కొట్టినా నువ్వు చావటానికి సైతం సిద్ధపడుతూ నువ్వు ప్రేమిస్తూనే ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఇదిగో ఈ ప్రేమ, అసలు దేవుని ప్రేమ మనకి ఎట్ట తెలిసింది? మన కోసం క్రీస్తు చనిపోవటం వలన ప్రేమ అనగా ఎట్టిదో తెలియబడుచున్నది అన్నాడు ఇక్కడ. మరి ఆ ప్రేమ ఎట్టిదో తెలిసినప్పుడు కదా మనం మారింది. మరి మనం ఈరోజు చూపించాలి కదా ప్రేమ అంటే ఏంటో. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే క్రైస్తవ్యం అన్నప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది? క్రైస్తవ్యంలో ఈ రోజు ఏం జరుగుతుంది? సోషల్ మీడియాలో ఎల్లప్పుడు ఉన్నటువంటి క్రైస్తవులారా ఒకసారి ఆలోచన చేయండి, ఏం జరుగుతుంది? ఎలా రెచ్చగొడుతున్నారు? ఏ విధంగా జరుగుతుంది? ఇదంతా దైవ వ్యతిరేకమైనటువంటి కార్యాలు కాదా ప్రస్తుత క్రైస్తవ్యంలో జరుగుతున్నది? దుండగులు జొరబడి, దొంగలు జొరబడి, డబ్బే ప్రధాన లక్ష్యంగా, డబ్బే ధ్యేయంగా చేసుకుని ఏం చేసినా ఏదో ఒకటి చేసేసి పాపులారిటీ సంపాదించాలి, పాపులారిటీ ద్వారా వచ్చే డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఏకైక ఆకాంక్ష కలిగి ఈరోజు యూట్యూబ్ వేదికగా క్రైస్తవులను రెచ్చగొడుతూ డబ్బులు అడుగుతూ తిరుగుతున్నటువంటి వాడు చూడండి ఎట్లున్నారు. నిజంగా వాస్తవంగా ప్రేమిస్తూ వచనానుసారమైనటువంటి క్రైస్తవులు, వచనానుసారంగా బ్రతుకుతున్నటువంటి సేవకులకి ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు, కానీ దొంగలకు మాత్రం భలే సపోర్ట్ చేస్తారు. అప్పుడు ఈరోజు ప్రేమను తెలియచేస్తుందా క్రైస్తవ్యం? ప్రేమను వ్యక్తపరుస్తుందా క్రైస్తవ్యం? ఎలా తయారయ్యారు అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మ్యాటర్ అర్థం కావడం కోసం. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎవరైనా మీ దగ్గరకు వచ్చేసి, మన దగ్గరకు వచ్చేసి, అరే నువ్వు పలానా రోజు తప్పు చేయలేదా అని చెప్పేసి నిలదీసినాం అనుకోండి, నిలదీసినారు అనుకోండి. అలా నిలదీసినప్పుడు నెక్స్ట్ నన్నే నేను నిలదీశాను అనుకోండి మీరు. అప్పుడు నేను నువ్వు పలానా రోజు తప్పు చేయలేదా అని మీరు నాతో అన్నప్పుడు నేను నువ్వు చేయలే అని నేను అన్నాను అనుకోండి. దీని అర్థం ఏంటో చెప్పండి ఒకసారి. ఇది ఒకటో ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే, నువ్వు పలానా రోజు తప్పు చేసావు అని ఎదుటోడు మనల్ని పాయింట్అవుట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చేశా, ఎక్కడ చేశా, చూపించగలవా అని అడగటం ఒక స్టైల్. మూడోది, ఒకవేళ నువ్వు తప్పే చేయలేదనుకో, వాడు 100 సార్లు చెప్పని, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు, నువ్వు తప్పు చేశావు 100 సార్లు చెప్పని. మన నిర్దోషత్వము ఒక రోజు బయటపడుతుంది, ఖచ్చితంగా ఆగదు. అప్పుడు సిగ్గుతో తలదించుతాడు అతడు. ఇది క్రైస్తవ్యం. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? వీలైతే సాత్వికంతో సమాధానం చెప్పాలి, లేదా మౌనముగా ఉంటే ఏదో ఒక రోజు అతనికి అర్థమవుతుంది. అది 100%. దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే జరుగుతుంది. కుదిరితే, తెలిస్తే, నీకు అర్థమైతే సాత్వికంతో సమాధానం చెప్పాలి. అలా కాకుండా ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు తప్పు చేసావని అన్నప్పుడు నువ్వు చేయలేదా అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఎస్ నేను చేశానని ఒప్పుకున్నట్టేగా. నేను చేశా, మరి నువ్వు కూడా చేసావు కదా అని మనం అంటున్నప్పుడు నేను చేశానని ఒప్పుకున్నట్టే కదా. నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పానంటే, ఈరోజు అన్యులతో ఎలా మసులుకోవాలి, సంఘపు వెలుపట ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మసులుకోవాలో విశ్వాసులకు తెలియదంటే ఒక లెక్క, కానీ ఈ పనికి మాలిన దొంగ బోధకులైతే తెలియట్లేదు వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలో అనేది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మీ సంఘం మీ బైబిల్లో తప్పులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చూపిస్తున్నారు. మీ బైబిల్లో తప్పులు ఉన్నాయని వాళ్ళు చూపించినప్పుడు నువ్వేం చేయాలి? ఒకటి, నీకు పర్ఫెక్ట్ గా తెలిస్తే సాత్వికంతో సమాధానం చెప్పు. నీకు తెలియకపోతే మౌనముగా ఉండు. ఏదో ఒక రోజు అడిగి తెలుస్తుంది. ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఖచ్చితంగా అతనికి సమాధానం చెప్తాడు. ఇది నువ్వు చేయాల్సినటువంటి పని. కానీ ఏం చేస్తున్నారు తెలుసా? ఈరోజు వాళ్ళే ఫేమస్ బోధకులు. మళ్ళీ మీ గ్రంథంలో లేదా అంటే దాని అర్థం ఏంటో, మీ గ్రంథంలో తప్పులు ఉన్నాయని ఆయన అన్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మీ గ్రంథంలో లేదా, ఒకసారి ఓపెన్ చేయండి, మీ గ్రంథంలో లేదా తప్పులు అంటే వీళ్ళు ఏమొప్పుకున్నట్టు? ఎస్ మా గ్రంథంలో తప్పులు ఉన్నాయి, మరి మీ గ్రంథంలో కూడా ఉన్నాయిగా. ఇట్లాంటో నీ బోధకుడు అన్నామా? ఇలాంటోలే మనకు కావాల్సింది, ఇలాంటోలే ఈరోజు ఉన్నారు. కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నాం? దేవుని ఆజ్ఞలను వ్యతిరేకించి, దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాం? కంప్లీట్ గా మానవులు కల్పించినటువంటి పద్ధతుల వైపు తిరిగాం. ఇలా మీరు చేయకూడదు. దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు మనకి ఎట్లాంటి ఆజ్ఞలు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా మీరు పసిగట్టాలి, ఆలోచించాలి. బైబిల్ ఎల్లప్పుడు చదవాలి, ఎక్కువగా చదవాలి. పండుగలు పబ్బులు ఉన్నప్పుడు, లేదంటే ఆదివారం వచ్చినప్పుడల్లా చేతిలో బైబిల్ పట్టుకోవటం కాదు, ప్రతి దినం బైబిల్ పట్టుకోవాలి, ప్రతి దినం బైబిల్ చదవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం తెలియచేశాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన సంకల్పం ఏంటి అనేది ఆలోచిస్తూ చదివితే అర్థమవుతుంది. అందుకోసమే ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బోధకులు అనుకునేటటువంటి ఒక్కడికి కూడా బైబిల్ అర్థం కావట్లేదు. బైబిల్ ఏముందో అర్థం కావట్లేదు. ప్రతిదినం బైబిల్ చదువుతున్నటువంటి మేము చెప్తుంటే వాళ్ళకి ఎలా కనపడుతున్నారంటే, సమాజాన్ని అంతటిని మాకు వ్యతిరేకులుగా తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తారు తప్పించి, అసలు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఏంటి అందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి, వాస్తవం ఏంటి, అది వాస్తవమేనా కాదా,
ఈరోజు మేము మాట్లాడుతుందే కదా, ఆజ్ఞను పట్టుకోండి, ఆజ్ఞను పట్టుకోండి, ఆజ్ఞను అతిక్రమించకండి పోతున్నారు కనుక అని చెప్తుంటే ఒక్కడని ఏంటున్నాడా? ఇది ఆవేదన. ఎటుపోతుంది క్రైస్తవ్యం అని సోషల్ మీడియా చూస్తుంటే, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకం చూస్తుంటే, బీభత్సమైనటువంటి అరాచకాలు చేస్తుంటే, విపరీతాలు చూస్తుంటే అసలు ఎటువైపు తీసుకెళ్తున్నది ఇది క్రైస్తవ్యాన్ని అని అనిపిస్తా ఉంది. క్రైస్తవ్యాన్ని పాడు చేస్తున్నది ఎవరు అసలు? నిజం చెప్తున్నాను, అన్యులు ఈ ప్రపంచంలో ఏ అన్యుడికి ఎంత పెద్ద వ్యవస్థను స్థాపించినా, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ సంస్థ స్థాపించినా ఎవరు కూడా చెప్తున్నాను దేవుణ్ణి దాటి రాలేడు. అంతటి శక్తిమంతుడు. వాళ్లను మనల్ని కని పెంచి పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి దేవునికి సమస్తం తెలుసు. కానీ ఈ గృహాన్ని, ఈ క్రైస్తవ్యం అనే గృహాన్ని పాడు చేసేది లోపటున్నోడే. బైబిల్ అర్థం కాకపోయినా, బైబిల్ తెలియకపోయినా, బైబిల్ మొత్తం నాకు తెలుసు అని పండితుడు వేషం వేసుకుని, బోధకులు వేషం వేసుకుని వస్తారు. వీళ్ళే డేంజరస్. ఎలా బోధిస్తారంటే మనుషులను సంతోషపెట్టే బోధ, మనుషులను ఆనందపరిచే బోధ. అలా చేస్తూ మనుషుల చేత గౌరవం పొందుతూ, మనుషుల చేత కొనియాడబడుతూ తిరిగేటటువంటి వాళ్ళ వల్లనే క్రైస్తవ్యం నాశనం అయిపోబోతుంది ఇన్ ఫ్యూచర్. కాబట్టి జాగ్రత్త పడండి, వాస్తవాలను తెలుసుకోండి, సత్యాన్ని గ్రహించండి. యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క మరణాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అని సలహా ఇచ్చి అలాంటి సమాధానం ఇచ్చేటటువంటి వాళ్ళందరికీ మీరు చెప్పండి, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఎందుకు, ఎప్పుడు, ఎలా జ్ఞాపకం చేసుకోవాలో చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఒక్కసారి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, అందరు తెరవండి, 23వ వచనం నుంచి చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పింది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయన మరణించటానికి ముందు రాత్రి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇది చెయ్యండి అని చెప్పినటువంటి మాట జాగ్రత్తగా వినండి. ఇంతకు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఏ సంఘటనని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోండి అంటే ఏం జ్ఞాపకం చేసుకునేది ఏంటిది అని అన్నప్పుడు కంటిన్యూషన్ చదవండి. ఇంకొక మాట, 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవటానికి చేయాల్సింది ఏందట? మొదట రొట్టిచ్చాడు, రెండోది ద్రాక్షరసం ఇచ్చాడు. ఇది నా రక్తం అన్నాడు, అది నా శరీరం అన్నాడు. ఇచ్చి ఇది నా శరీరం బలైపోతుంది, ఇది నా రక్తం, రేపటి దినాన నేను ఈ రక్తానంతటిని ధార పోయబోతున్నాను. అయితే ఈ విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దీనికి బదులుగా, రక్తానికి బదులుగా ద్రాక్షరసాన్ని తాగండి. నా శరీరానికి బదులుగా రొట్టెను నా శరీరం అని ఎంచి తాగండి, తినండి. దీనివల్ల నేను మీ కొరకు బలి అయ్యాను అని జ్ఞాపకం చేసుకోండి అని అంటే దాని అర్థం ఏంటి? అదే చెప్తున్నాడు కింద 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎప్పటి వరకు ప్రచురించుదురు? ఎప్పుడెప్పుడు ప్రచురించుదురు? సంవత్సరానికి ఒక్క శుక్రవారమే, గుడ్ ఫ్రైడే, ఆ రోజు ప్రచురించుదురు అని ఉందా? ఏ రోజు ప్రచురించాలట? ఏమండి, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, లేదా నువ్వు సచ్చు వరకు ఏం చేయాలి? ఆయన మరణమును ప్రచురించుదురు. అదే జ్ఞాపకం చేసుకోవటం అంటే నీకు గుర్తుంటే, నీకు జ్ఞాపకం ఉంటే ఏం చేయాలో తెలుసా? సమయమనక అసమయమనక ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. అది అర్ధరాత్రియా, మిట్ట మధ్యాహ్నమా, శుక్రవారమా, శనివారమా, ఆదివారమా, సోమవారమా కాదు. సమయమనక దానికి ఉంటూ ఒక టైం లేదు. ఎవ్రీ మినిట్ ఈస్ గుడ్ మినిట్, గుడ్ టైం అంతే. ఎవ్రీ డే గుడ్ డే, నాట్ గుడ్ ఫ్రైడే. ఇలాంటి ఆచారాలకు విలువిచ్చే ఏ ఒక్కడు పరలోకం కూడా చెప్తున్నాను. రాసుకోండి మీ బైబిల్లో. దేవుని ఆజ్ఞన్నే ఎగరగొట్టేసి, నిరర్ధకం చేసేసి, అర్థం లేనిగా చేసేసి బతుకుతున్నటువంటి బతుకులు క్రైస్తవ బతుకులు కావు, గుర్తుపెట్టుకోండి. నేను కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. పవర్ఫుల్ సేవకులు అంటే ప్రవక్తలు, పాతకాలంలో ప్రవక్తలు ఉంటే మామూలుగా
జాగ్రత్తగా వినండి. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి, ఈ విషయాలు చెప్తానే ఉన్నాను. నేను దేవుళ్ళలోకి వచ్చినప్పటి నుంచి, బోధ స్టార్ట్ చేసినప్పటి నుంచి, సేవ ఆరంభించిన నాటి నుంచి చెప్తున్నాను. ఒక్కడు మారితే, పైగా అలా చేయొద్దు, అది కరెక్ట్ కాదు, బైబిల్లో లేదు, ఒకటి కలపకూడదు, ఒకటి తీసివేయకూడదు అని చెప్తూ ఇవన్నీ బోధించినటువంటి వాళ్ళే కాలానుగుణంగా రాను 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 ఏముందిలే బ్రదరు, ఎవరు మారట్లేదు కాబట్టి మనమే మారిపోదాం అని చెప్పేసి అలా మారిపోతూ మళ్ళా ఆ గుంపులో కలిసిపోతున్నారు తప్పించి, కరాఖండిగా చచ్చేంత వరకు పట్టుకున్న దాని ప్రకారంగా నమ్మకంగా పర్ఫెక్ట్ గా బ్రతికేటువంటి వ్యక్తులు కానరాట్లేరు. కాబట్టి సమయం అనక అసమయం అనక చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే సువార్త ప్రకటన చేయాలి. అదే యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రకటించడం, అదే నువ్వు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం. అది చేయాలి, అది చేయాలి. ఆ విషయాన్ని నీకు జ్ఞాపకం చేయటం కోసం, ఆ విషయం నీకు నువ్వు మర్చిపోకుండా నిన్ను జ్ఞాపకం చేయటం కోసం, నేను బలి అయిన నా శరీరం అని ఎంచి రొట్టె తిను, నేను మీ కొరకు కార్చిన రక్తం, నేను రక్తం ధారపోసిన అనే విషయం నీకు గుర్తుండటం కోసం నా రక్తం అని ఎంచి ద్రాక్షరసం తాగు, అప్పుడైనా మర్చిపోకుండా ఉంటామని. కానీ అది తాగుతూ తింటూ కూడా ఏం చేస్తున్నావు తెలుసా? ఏనాడు ప్రచురించదు, ఏనాడు ప్రకటించే పాపాన బొమ్మనం. అలాంటి ప్రయత్నమే చేయను. ఒకవేళ అలా చేయకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావేమో సోదరి సోదరా, నీ బతికేవైతుందో చూడు ఒక్కసారి. కింద 20 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా, యోగ్యం అంటే ఏంటి? యోగ్యత అంటే పైన చెప్పింది యోగ్యత, విధానం, మార్గం. ఆ యోగ్యత ప్రకారంగా కాకుండా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలు తినునో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఎలాగూ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలో త్రాగవలను. లేకపోతే అపరాధి, పాపి. అపరాధి అంటే ఏ అపరాధి పరలోకం జరగదు. కాబట్టి అలా చేయకుండా మనుషులు కల్పించిన పద్ధతులకు విలువిస్తూ నీ ఇష్టానుసారంగా, నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, అబ్బా ఈరోజు ఇది పండుగ బాగుంది, కొత్త బట్టలు వేసుకోవచ్చు, చక్కగా అన్ని సెలవు కూడా దొరుకుతుంది కాబట్టి గుడ్ ఫ్రైడే అని, క్రిస్మస్ అని, ఈస్టర్ అని, మట్ల ఆదివారం అని రకరకాలైనటువంటి ఆచారాలు పుట్టించుకుని అసలు వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేక అది ఆజ్ఞాతిక్రమం, మనుషులు పెట్టే పద్ధతులు. అలాంటివి చేస్తే ఏ ఒక్కడు కూడా పరలోకం చేరడు. కాబట్టి మరి ఇప్పుడు ఇది ఎప్పుడు చేయాలి? ఏ రోజు చేయాలి? ప్రతి క్షణం. సమయము దానికి లేదు, ప్రత్యేకమైనటువంటి ఒక సమయం లేదు. ఆ సమయం అనక అసమయం అనక క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని ప్రకటించాల్సినటువంటి క్రైస్తవుడు ఏమైపోయాడు చూడండి. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎలా ఉందంటే బతుకు లోకంలో కలిసిపోయాడు. అంటే లోకంలో కలిసిపోవడం అంటే అన్యులు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు కూడా దేవుడు పర్ఫెక్ట్ గా తెలియకపోయినా వాళ్ళు గూళ్ళు కట్టుకున్నారు. వాళ్ళ జీవితంలో దేవునికి పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. ఏంటి అంటే రంగరంగ వైభవంగా ఏదైనా పండుగ వస్తే సంవత్సరానికి 1-4 పండుగలు, 1-2 పండుగలు, 4-5 పండుగలు వస్తే ఆ పండుగల్ని అద్భుతంగా చేస్తారు అంతే. ఆ తర్వాత ఇష్టానుసారమైనటువంటి తన మనసుకు ఏది తోస్తే, ఏది అనిపిస్తుంది, ఎటో బతకాలనిపిస్తే అట్ట బతకటం. అక్కడ ఆజ్ఞలు ఉండవు, రూల్స్ ఉండవు, చట్టం ఉండదు. అక్కడ నీ ఇష్టం, ఇష్టం బతుకు. పండుగ వచ్చింది ఆ రోజు చక్కగా నీట్గా స్నానం చేయి, కొత్త బట్టలు వేసుకో, పద్ధతిగా పోయి నిలబడిపో. దాన్ని ఏమంటారు తెలుసా? వేషధారణ అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో యాక్టింగ్, నటన, ఇంగ్లీష్ తెలుగు వేషధారణ. అదే కదా మనోళ్ళు చేస్తున్నది. గుడ్ ఫ్రైడే రాగానే అబ్బా ఎంత గుడ్డుగా నీట్గా రెడీ అయిపోతారు. మిగతా రోజులు బతుకంతా రోత, దేవుని ఆజ్ఞను అసలు ఏమాత్రం ఖాతరు చేయకుండా ఇష్టానుసారంగా బతుకుతారు లోకంలో పడి. దీన్ని క్రైస్తవం అంటారా? కనీసం తేజరిల్లండి, ఆలోచన చేయండి. అసలు మనం బతుకుతున్న బ్రతుకులు దేవునికి ఇష్టమేనా? అసలు ఆయన ఆజ్ఞానుసారంగా ఉన్నాయా? పోనీ మనం ఆయనకు ఇష్టానుసారంగా బ్రతకకపోయినా పర్లేదు, కానీ కనీసం ఆయన తలనొప్పి వచ్చే విధంగా ఆయన బ్రతుకుతున్నామా లేదంటే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆలోచించుకోవాలి కదా. ఆయన తలనొప్పి తెచ్చే విధంగా బ్రతకకపోతే చాలు, కనీసం అదన్నా చేద్దాం అనేటటువంటి ఆలోచన ఉండాలి కదా. అసలు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడవకపోయినా, వ్యతిరేకంగా నడవకుండా ఉన్న బెటర్. ఆయన చెప్పినట్టుగా పోయి ఊరూరా సువార్త చెప్పకపోయినా, ఆయన మరణ పునరుద్ధానాన్ని చెప్పకపోయినా పద్ధతిగానైనా బ్రతకాలి కదా. ఈ లేనిపోని ఆచారాలు, లేనిపోని ఆజ్ఞ అతిక్రమించేటువంటి పనులు చేయకుండా ఉన్న బెటరే కదా. కాబట్టి క్రైస్తవ్యం మొత్తం అనేకులు విశాల మార్గంలో వెళ్తున్నారు. అబ్బా అనేకులు విశాల మార్గంలో వెళ్తున్నారు. ఆ విశాల మార్గం నరకానికి తీసుకెళ్తుంది, నాశనానికి తీసుకెళ్తుంది. క్రీస్తు మార్గము, జీవ మార్గము ఇరుకుగా ఉంటుంది. ఆ ఇరుకులో ప్రవేశించడం ఎవడి వల్ల కావట్లేదు, ఎవడికి అసలు నచ్చట్లేదు. హంగు హర్బాటాలతో ఉండేటటువంటి క్రైస్తవం కావాలి, పండుగ పబ్బాలతో ఉండేటటువంటి క్రైస్తవం, ఆచారాలు పద్ధతులతో ఉండేటటువంటి క్రైస్తవం కావాలి. అప్పుడు మిగతా రోజులన్నీ ఇష్టానుసారంగా బతకటం, పండుగ అనగానే చిందులు వేయటం, ఆనందపడటం.
అంటే ఇలాంటి క్రైస్తవ్యంలో నుంచి మనల్ని మనం కాస్త ఈ మతపరమైనటువంటి క్రైస్తవ్యం, ఈరోజు క్రైస్తవ్యాన్ని కూడా మార్చేశారు మతంగా. సో ఈరోజు రెండు క్రైస్తవ్యాలు ఉన్నాయి. ఒకటి మతం, క్రైస్తవ మతంలో ఉన్నారా, క్రీస్తు మార్గంలో ఉన్నారా? క్రైస్తవ మతంలో ఉన్నారా, క్రీస్తు మార్గంలో ఉన్నారా? మిమ్మల్ని మీరు ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎక్కడున్నాం మనం? క్రీస్తు మార్గంలో ఉన్నామా, క్రైస్తవ్యం అనే మతంలో ఉన్నామా? నిర్ణయించుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకొని జాగ్రత్త పడి ఆజ్ఞానుసారమైనటువంటి బ్రతుకు బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లొంచినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకో. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి,